కలకత్తాలో మౌనిక డాక్టర్పై జులుము చేసిన నిందితునికి కఠినంగా శిక్షించాలంటూ పలమనేర్ ఎస్డిపిఐ పార్టీ వారు క్యాండిళ్లతో ర్యాలీ చేసి జస్టిస్ ఫర్ మౌనిక అంటూ ఎస్డిపిఐ పార్టీ వారు భారీ ఎత్తున క్యాండిళ్లు వెలిగించి నివాళులు అర్పించారు. ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా సోదరులకు మరియు ఎస్డిపిఐ పార్టీ కార్యకర్తలకు, హ్యూమన్ రైట్స్ నాయకులకు మరియు మన మహిళా సంఘం కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 78 ఏళ్ల మన దేశ స్వాతంత్రంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. ఇప్పుడు ఇది ఒకటే కాదు, ఇంతకుముందు కూడా చాలా సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు ఈ మెడికల్ స్టూడెంట్కి జరిగిన సంఘటన అతి దారుణంగా అత్యాచారం చేసి చెప్పుకోలేని విధంగా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి హత్య చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఇది ఒకటే కాదు, ఇంతకుముందు మనం చూసుకున్నట్టే మన తెలంగాణలో కూడా ప్రియాంక రెడ్డి పైన కూడా అత్యాచారం జరిగింది. అప్పుడు దోషులను శిక్షించినా కూడా వీళ్ళు భయపడకుండా మళ్ళీ ఇలాంటి వాటికి ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి ఒక చట్టాలను తీసుకొని రావాలి. ఎలాంటి వ్యక్తి అయినా ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడాలంటే వెన్నులో వణుకు పుట్టే విధంగా ప్రభుత్వం చట్టాలను తీసుకొని రావాలని ఎస్డిపిఐ పార్టీ తరపు నుంచి మేమంతా డిమాండ్ చేస్తున్నాము. వెంటనే ఈ అమ్మాయి విషయంలో వెంటనే దోషులకి దీని వెనకాల ఎవరున్నారో అందరినీ శిక్షించాలి, వెంటనే శిక్షించాలని నేను ఎస్డిపిఐ పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాము. జై హింద్. अस्सलाम वालेकुम। हमें देखें तो इंडिया के अंदर 70-8 साल होगा आज़ादी को। आज़ादी आने के बाद भी हमारे माँ बहनों के ऊपर एक जुल्म ज़बरदस्ती आज तक रुका नहीं है। कैसा जुल्म ज़बरदस्ती का, तो रोड में एक बाइक बच्ची जाता का तो डरना वैसा करते हैं। रोड में जाते हैं बाइक बच्ची घसीट को क्या कहते हो कर डालते हैं। वैसा आज हमारे इंडिया के अंदर 70-8 साल हो को भी एक बाइक बच्ची रोड को जाना का तो डरती है। आज हमें देखेगा तो कलकत्ता के अंदर मोमिता करने की हमारी बहन को बहुत जुल्म ज़बरदस्ती से जुल्म करे हैं। ऐसा करे हैं कि उसके आईना कान ठा को हंकिया में चुबा को, गर्दन को मार को, पीठ की हड्डी तोड़ को, हाथन दो मोलडाल को इतना जुल्म से करे हैं। आज हमें आवाज़ उठाई नहीं तो हमारे एसडीपीआई पार्टी की तरफ से आवाज़ उठाते हैं। हमें ये प्रोटेस्ट करते हैं सोच उसके वास्ते आने वाले दिनों में हमारे गवर्नमेंट ऐसा रूल लाना कि बाइक बच्ची को एक हंकी उठा देखे तो पूरे जने डरना, वैसा एक रूल लाना। 10 बजे हुए तो बाइक बच्ची एक आज़ादी से फिरने की एक ये ले लगाना, उसका से हमारे एसडीपीआई पार्टी की तरफ से हमें ये प्रोटेस्ट करते हैं। आने वाले दिनों में तुम जने हमारा साथ दिए तो, हमारे पलमनेर के भाइयों भी साथ दिए तो हमें आने वाले दिनों में अभी प्रोटेस्ट करना कर लेके। जय एसडीपीआई, जय जय एसडीपीआई।